అది చాలా వరకు అంటే అనేక ఫ్యాక్టర్స్ సార్. ఈ మధ్య వినిపిస్తున్న విశ్లేషణ అభిప్రాయాలు ఏంటంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీల మధ్య బలమైన పోటీ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య. ఈ తమిళనాడు తరహా పాలిటిక్స్ అనేవి ఆంధ్ర రాజకీయాల్లో మనకి ప్రతిబింబిస్తాయి భవిష్యత్తులో. అంటే ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు అంటే ప్రజలు కూడా ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అధికారాన్ని కట్టబెడితే కనుక ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది అన్న రీతిలో ఉంటుంది భవిష్యత్. పాలిటిక్స్ అలా ఉంటాయని ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు అలాగా? ఇక్కడ చూడాల్సింది అదే. మనం తమిళనాడులో క్లియర్ కట్ ఇది వచ్చేసింది. ఏది ఎంజీఆర్ నాన్ ఎంజీఆర్, డిఎంకే ఏఐడిఎంకే. అలాంటి నుంచి బీజేపీ ఏం చేసింది, అన్నా డిఎంకేని స్మాల్ ఫిష్ బిగ్ ఫిష్ తినేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు అన్నా డిఎంకే చూడండి ఎంత వీక్ అయిపోయింది అక్కడ. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతీయ పార్టీలు ఉండవు. ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో జాతీయ పార్టీ అవుతుంది. లేకపోతే రెండు జాతీయ పార్టీలు కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే కాకపోవచ్చు ఇది, బట్ ఆఫ్టర్ ఎన్సీబీఎన్ అంటే అలా ఎలా అండి. ఇప్పుడు జనసేన ఎస్టాబ్లిష్ అవుతోంది ఒక ప్రాంతీయ పార్టీ కింద. అవును, టీడీపీ సరే జాతీయ పార్టీ అని చెప్పుకుంటాం, కానీ మన ప్రాంతీయ పార్టీ మన దేశంలో జాతీయ పార్టీలు లేవు సార్. కమ్యూనిస్టులే జాతీయ పార్టీలు కాదు. ఇప్పుడు మీరు ఇంకా ఈ జనసేనను టీడీపీ జాతీయ పార్టీలు అంటే అది నడవదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ జనసేన తెలుగుదేశం ఉత్తరోత్తర ఎంతవరకు నిలబడతాయి, ఈ కేడర్ని నిలబెట్టుకోగలుగుతాయి. వాటి ఇప్పుడు మీరు చూడండి, ఇవే పార్టీలు విడిగా పోటీ చేస్తే మళ్ళీ మారిపోతుంది.